వరదల్లోనూ బీఆర్ఎస్ బురద రాజకీయం చేస్తోందని ఫైర్ అయ్యారు మంత్రులు. నష్టపోయిన ప్రతి ఒక్కరిని ఆదుకునే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. తమ చిత్తశుద్ధిపై అడ్డగోలుగా మాట్లాడితే సహించేది లేదని వార్నింగ్ ఇచ్చారు మంత్రులు. ప్రజలు కష్టాల్లో ఉంటే సాయం చేయాల్సింది పోయి నీచ రాజకీయాలు చేయడం బీఆర్ఎస్ దివాళా కోరుతనానికి నిదర్శనమని అన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో వరుసగా 3వ రోజు పర్యటించారు మంత్రులు. విపత్కర సమయంలో ప్రజలకు ఆపన్న హస్తం అందిస్తున్నారు. ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్లో మంత్రులు ఎక్కడికక్కడ పర్యటిస్తూ సమస్యలు పరిష్కరిస్తున్నారు. ఖమ్మం జిల్లా ముదిగొండ నియోజకవర్గంలోని మున్నేరు వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. న్యూ లక్ష్మీపురం, పండ్రేగుపల్లి గ్రామాల్లో వరద నీరు వచ్చిన ఇండ్లను పరిశీలించారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. వరద ముంపు సాయం కింద బాధితులకు తక్షణ సాయం కింద నిత్యావసర సరుకులు అందజేయాలని అధికారులకు సూచించారు. ఫీల్డ్ విజిట్ చేసి పంట నష్టం అంచనాల్ని తయారు చేయాలని అగ్రికల్చర్ ఆఫీసర్స్ ని ఆదేశించారు. వర్షాన్ని కూడా బీఆర్ఎస్ నేతలు రాజకీయం చేస్తున్నారని ఫైర్ అయ్యారు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క. నష్టపోయిన ప్రతి ఒక్కరిని ఆదుకుంటామని చెప్పారు. వర్షాలపై ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నామని తెలిపారు. 10 ఏళ్లలో పశువులు చనిపోతే బీఆర్ఎస్ సర్కార్ పైసా పరిహారం ఇవ్వలేదని విమర్శించారు. అడ్డగోలుగా మాట్లాడితే ఊరుకోమని హెచ్చరించారు మంత్రులు. దీన్ని కూడా రాజకీయ లబ్ధి కోసమనో, రాజకీయంగా లబ్ధి పొందాలనో ఏ పార్టీ అయితే ప్రధాన ప్రతిపక్షమని చెప్పుకుంటున్న ఆ పార్టీ 3 రోజులైతే ఈ సంఘటనలు జరిగి ఈ రోజు అక్కడక్కడ వెళ్లి ఏదో రాజకీయ లబ్ధి కోసం అధికార పార్టీ మీద యుద్ధం ప్రకటించినట్లు నోటికే పదాలు వస్తే ఆ పదాలు వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్లకు సంబంధించిన కొద్ది మందితో నోటికి పట్టరాని భాషతో మాట్లాడిపిస్తున్నారు. నిజంగా దురదృష్టకరం. ఈ రోజు ముఖ్యమంత్రి గారు స్పీడ్ గా రిలీఫ్ కోసం 5 కోట్లను కూడా వారు ప్రకటించడమే కాకుండా ప్రత్యక్షంగా బాధితుల దగ్గరకు వచ్చి వాళ్ళ బాధలు విని వారికి రిలీఫ్ ను ప్రకటించి మానసిక ధైర్యాన్ని కల్పించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. 100 ఏళ్లలో ఎన్నడూ లేని వర్షాలు ఖమ్మంలో పడ్డాయన్నారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. త్వరలో పంట పొలాల్ని అధికారులు విజిట్ చేసి నష్టాన్ని అంచనా వేస్తారన్నారు. ముంపు బాధితులకు ఇప్పటికే నిత్య అవసరాలు అందించామని 2 రోజుల్లో పరిహారం ఇస్తామని తెలిపారు. ముఖ్యంగా ఈ 4-5 జిల్లాల్లో ఎక్కడైతే భారీ నష్టం జరిగిందో రేపు రాబోయే 2-3 రోజుల్లోనే తప్పకుండా ప్రదేశాల మీదకి వెళ్ళి ఆయా పంట పొలాల యొక్క నష్టాన్ని అంచనా వేసి డీటెయిల్డ్ రిపోర్టు ప్రభుత్వానికి అందించమని చెప్పి అడుగుతున్నాం. ఆ రైతులకి వెంటనే నష్టపరిహారం ఇచ్చే ప్రయత్నం తప్పకుండా ఈ ప్రభుత్వం చేస్తుంది. అదేవిధంగా మళ్ళీ పంటలు వేసుకునేటటువంటి వాళ్ళకి ఎరువులు కానీ విత్తనాలు కానీ ఈ ప్రభుత్వం తప్పకుండా మీకు అందిస్తుంది అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన రైతుల్ని కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలన్నారు మంత్రి శ్రీధర్ బాబు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ముంపు ప్రాంతాల్లో పర్యటించారు మంత్రి. ఎప్పటికప్పుడు వర్షాభావ పరిస్థితుల్ని అధికారులు అంచనా వేస్తూ ప్రజల్ని అప్రమత్తం చేయాలన్నారు శ్రీధర్ బాబు. ఈరోజు మేము చెప్తా ఉన్నాం, ఈ వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత ఎన్యూమరేషన్ చేసి నష్టపరిహారం విషయంలో తప్పకుండా రైతులకు అండగా నిలబడే ప్రయత్నం చేయడంతో పాటు ఈరోజు శాశ్వత పరిష్కారం గురించి వారు ఏదైతే ఫ్లడ్ బ్యాంక్ సంబంధించిన అంశం చెప్పారో శాశ్వత పరిష్కారం ఏ విధంగా చేయాలనేది మా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తాం. రాష్ట్రంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో సాయం చేయాల్సింది పోయి ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. బీఆర్ఎస్, బీజేపీ నేతలు ఇప్పటివరకు క్షేత్రస్థాయిలో పర్యటించలేదన్నారు. గ్రేటర్ పరిధిలో భారీ వర్షాలతో జంట జలాశయాల్ని సందర్శించారు మంత్రి పొన్నం ప్రభాకర్. రంగారెడ్డి జిల్లా కలెక్టర్తో కలిసి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లను పరిశీలించారు. రాజకీయాలు అవసరం లేదు. ప్రజలకు 24 గంటలు /7 వారితో కలిసి సమస్యలు భాగస్వామ్యం చేయడానికి మేము అందుబాటులో ఉన్నాం. ఇది ప్రకృతికి సంబంధించింది, ప్రకృతి విపత్తు. రండి, కేంద్రాన్ని డిమాండ్ చేద్దాం. మేము అడిగినటువంటి అంచనాల ప్రకారం కేంద్రంలో ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న 2 మంత్రులు కావచ్చు, ఎంపీలు కావచ్చు, వాళ్ళందరూ తక్షణ సహకారం కోసం కేంద్రాన్ని డిమాండ్ చేయమని చెప్పి కోరుతాం. బడ్జెట్ లెక్క మొండి చేయి చూపెట్టకండి. తప్పకుండా ప్రభుత్వం అప్రమత్తంగా, అలర్ట్ గా ఉంది. ప్రజలు ధైర్యంగా, నిశ్చింతగా ఉండమని కోరుతాం. ప్రతిపక్ష నాయకులు దొరల్లా మాట్లాడుతున్నారన్నారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ. దళితులకు కష్టం వస్తే ప్రభుత్వ ఆసుపత్రులకు వస్తారని, దొరల్లా కార్పొరేట్ హాస్పిటల్ కి ట్రీట్మెంట్ కోసం వెళ్లరని అన్నారు. వారం రోజుల్లోనే గాంధీ ఐవీఎఫ్ సెంటర్ ని అందుబాటులోకి తెస్తామన్నారు. 14వ తేదీలోపు వైద్య విద్యార్థుల భద్రతపై కేంద్రం అడిగిన వివరాలు పంపుతామన్నారు. ఏం ఆగమ చేయలేదు, దొరలెక్క పరిపాలించలేదు. ఇక్కడ వచ్చే హాస్పిటల్ కు నా పబ్లిక్ దొర కాదు, దొర పబ్లిక్ కాదు. నేను తెలుసా ఎవరో దళితున్నా దొరనా
ఎవరు నేను? నా జనము. దురజనం పెద్ద హాస్పిటల్ పోతుంది. ఎక్కడ పోతుంది దురజనము? ఇది నా పబ్లిక్, నా బాధ్యత. నేను ఇక్కడ పుట్టినా, నీకు తెలుసా? ఇక్కడ పుట్టలేను, గాంధీలో పుట్టినా, యశోదలా కాదు. రాష్ట్రంలో సీజనల్ వ్యాధులు వ్యాప్తి జరగకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు మంత్రి దామోదర రాజ నరసింహ. మంకీ పాక్స్ సంబంధించిన ట్రీట్మెంట్ కోసం ముందస్తుగా బెడ్స్ ని అరేంజ్ చేశామన్నారు. సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్ ని ఆకస్మిక తనిఖీ చేశారు దామోదర. వారంలో IVF సెంటర్ ని అందుబాటులోకి తెస్తామన్నారు.